హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఇండియా అలయన్స్లో కొంతమంది నాయకులు నేపాల్లో జంజీ లాగానే భారతదేశంలో కూడా ఇక్కడ ఆందోళన జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ తగలబెడతాం, ఎలక్షన్ కమిషన్ను కొడతాం, రోడ్ల మీద పడి మేము అనార్కీని సృష్టిస్తామని చెప్పి మాట్లాడేట్టుగా బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఇటు తేజస్విని యాదవ్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు. కానీ బీహార్ ప్రజలు, బీహార్ యువత, ముఖ్యంగా బీహార్ మహిళలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ఒక పార్టీకు 200 పై సీట్లు ఇప్పించి కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై మరి వారి యొక్క సోదరుడు, వారి యొక్క పాలు పంచుకునేటువంటి రాజకీయాల్లో ఎంఐఎంకు వాళ్ళకన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 7 స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. మరి అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓట్ చోరీ అన్నారు, ఇంకేదో అన్నారు, మర్చిపోయారు ప్రజలు, వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చేటప్పుడు జనరల్ ఎలక్షన్స్లో చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్ని ముందుగా తీసుకొని, ఒకటి, రెండోది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించేటట్టుగా ఆ సరళి రేపు తెలంగాణలో కూడా కొనసాగుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పొద్దున్న చూస్తూ ఉన్నాను. ముందుగా నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు నా హృదయపూర్వకమైనటువంటి వారికి అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే 1 నెల కష్టపడి, మనకు తెలుసు జూబ్లీ హిల్స్ ఎటువంటి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి. గతంలో దత్తాత్రేయ గారు పోటీ చేసినప్పుడు 2009లో ఆ ఒక కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయితే వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు అక్కడ మెజార్టీ రాలే. 2014లో కూడా ఆ రోజు తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ కలిసి ఉండే కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరి ఒక దోస్తానాతో ఆ రోజు వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఎంఐఎం కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ చేసి ఆ రోజు గెలిపించింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు సంతోషాలు, సంబరాలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాడే తప్పకుండా మేము రెస్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అది ప్రజల తీర్పు. అది కానీ జూబ్లీ హిల్స్ రోజు ప్రజల తీర్పు అది కాదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ రోజు ఎంఐఎంకు ఇచ్చినటువంటి తీర్పు అది. జూబ్లీ హిల్స్లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎంగానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. రెండో వైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడిపోయిన తర్వాత ఇంకా మేమే ప్రచారం చెప్పుకుంటాం. మాకు గతంలో ఆ సీటు మీద మీరు ముందే చెప్పినాం, మా గతంలో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాని మీద అదే రకంగా మాకు పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎలక్షన్స్ కాబట్టి యుద్ధంలో దిగినప్పుడు ప్రయత్నం చేస్తాం పోటీ కోసం. ఆ ప్రయత్నంలో కార్యకర్తలు, మా నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పనిచేసి వారికి కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు తెలుసు కూడా, అయినప్పటికీ కూడా కలిసి అక్కడ పోరాడి గెలిచే ప్రయత్నం మేము చేసినాం. కానీ ఒకవైపు డబ్బు, ఒకవైపు మతము, ఇంకోవైపు అధికార దురహంకారము, అధికార దుర్వినియోగము, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వ స్థానం వచ్చినప్పటికీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో ఇదే రాష్ట్రంలో దుబ్బాకలో అయితేంది, హుజూరాబాద్లో అయితేంది, మునుగోడులో అయితేంది కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో డిపాజిట్ కోల్పోయినటువంటి పార్టీ. తర్వాత అధికారంలో వచ్చింది. త్రిపురలో భారతీయ జనతా పార్టీకి ఒక్క వార్డు మెంబర్ లేని ఒక త్రిపురలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలో మేము వచ్చినాం. కాబట్టి ఈరోజు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఏకత్వం, ఒక యూనిటీగా పనిచేసేటట్టుగా అవకాశం మాకు జూబ్లీస్ కలిగించింది. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు మారుతాయి. హైదరాబాద్ ప్రజలు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీని
వారు ఆదరిస్తారు. ఎందుకంటే లేకపోతే ఎంఐఎం వారి యొక్క గూండాయిజము వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ అరాచకాలకు సృష్టిస్తారని చెప్పేసి ఇప్పటికే జనం భయపడతా ఉన్నారు. కాబట్టి ఆ ఆలోచనతో హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, బీహార్ లాగానే తెలంగాణలో కూడా డెవలప్మెంట్ ఇంకా వేగంగా పెరగాలి, తెలంగాణలో కూడా అవినీతి రహితమైన పరిపాలన రావాలి అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి రేపు తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది మోదీ గారి నాయకత్వంలో, నాకు పూర్తిగా నమ్మకం ఉంది మిత్రులు. కాబట్టి ఈ యూపీఎస్ ఎన్నికలు మా అందరి కష్టాలు, ఈరోజు కార్యకర్తల ఒక ఐకత్వం, నాయకుల ఒక ఐకత్వం, మా కష్టం దాంట్లో ఉంది. అదే కష్టంతో ముందుకు పోయి ఈ యొక్క ప్రజా ఏదైతే వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే ఉందో, ఎవరైతే ప్రజా పాలన దినంగా డిసెంబర్ 7వ తారీఖు జరుపుకుంటారో అదే దగ్గరలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రజా వంచన కాంగ్రెస్ పరిపాలన మీద మేము కూడా పోరాడతాం, ఆందోళన చేస్తాం, మహాధారణ చేస్తాం. కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం. త్వరలోనే ఆ తిది కూడా మీకు తది సమయం కూడా మీకు చెప్తాం. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రేపు రాబోయే రోజు బీజేపీది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.